షార్ట్ 269 ఒక సమగణం భుజం 10% పెరిగితే దాని ఘనపరిమాణంలో వచ్చి పెరుగుదల ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి క్యూబ్ తాలూకా వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ కదా, ఘనపరిమాణానికి ఏ క్యూబ్ అంటే భుజమేమో 10% మనకి ఇంక్రీజ్ అయినా అన్నాడు. మరి ఇటువంటి సందర్భంలో ఘనపరిమాణం అనేది క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెరుగుదల అనేది లేక ముందు ఆ భుజం 100 అనుకుంటే మనకి పెరుగుదల 10% అయింది కాబట్టి 3 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఈ విధంగా 3 టైమ్స్ ఇంటూ చేయాలి. ఇది ఎందుకు? ఘనపరిమాణం అడిగాడు, వాల్యూమ్ అన్నాడు కాబట్టి. ఒకవేళ వైశాల్యం అని అన్నాడు అనుకోండి 2 టైమ్స్ మాత్రమే చేస్తే చాలు. ఎందుకు? వైశాల్యం అనేది స్క్వేర్స్ లో ఉంటది కదా, ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 అంటే ఇక్కడ ఇంకా 1 0 ఉంది. ఇప్పుడు చూస్తే 11 into 11 క్యూబ్. 11 క్యూబ్ అంటే 1331. మరి కింద 10 ఉంది కాబట్టి ఆ 10 పోవాలంటే అర్థం ఏంటి? 10 పోవాలంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి 133.1 అవుతుంది. మరి ఇంతకు ముందు మనకి 100 అనుకున్నాను, ఇప్పుడేమో 133.19 అంటే ఎంత పెరిగిందని అంటే 33.1% అనేది పెరిగిందని అర్థం చేసుకోవచ్చు కదా. ఆప్షన్ 3 is the correct answer. Thank you.